2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంది. అది హ్యూమన్ మీద దాని ఎఫెక్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది, ఎస్పెషల్లీ విమెన్ మీద ఏ విధంగా ఉంటుందని తెలుసుకుంటూ పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు, వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. సార్, జనరల్గా వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, దాని ఎఫెక్ట్ అసలు రాశుల వారి చూసుకున్నా, నక్షత్రాల వారి కనుక మనం చూసుకున్నా ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా అండి. నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడైనా సరే నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నాగరాజ్ గారు. సో ముఖ్యంగా మనం చూస్తుంటే మనం చాలామంది దగ్గర వినే ఉంటాం. ఇప్పుడు నేను చెప్పేటువంటివి కూడా నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి ముఖ్యంగా 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే మనం వినే ఉంటాం, నాకు ఈ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత, ఈ పలానా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడ వ్యాపారం పెట్టిన తర్వాత నాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అంతగా కలిసి రాలేదు. లేకపోతే మా అబ్బాయి హైదరాబాద్లో మా దగ్గర ఉన్నంత వరకు చాలా బాగున్నారు, కానీ బెంగళూరుకో ఫారెనో వెళ్ళిన తర్వాత వ్యవహారంలో బిహేవియర్లో చాలా చేంజెస్ వచ్చాయి, వ్యసనపరుడు అయ్యాడు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా జనరల్లీ వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ స్థల దోషం నుంచి వస్తాయి అన్నమాట. ఆ స్థలంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళలో పుట్టేటువంటి ఆలోచనలు, మార్పులు చాలా విభిన్నంగా ప్రభావితం అవుతూ ఉంటాయండి. ఇదే కాకుండా స్థలదోష శక్తి అనేటువంటి దాన్ని మనం వాస్తుపరంగా చూస్తే కనుక ఏ వ్యక్తికి ఏ డైరెక్షన్ బాగుంటుంది అనేటువంటిది శాస్త్రంలో ఆల్రెడీ చెప్పబడి ఉంది. అంటే ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఒక ఎనర్జీ డైరెక్షన్ లాగా అందరూ ఫాలో అవుతున్నారు. సో మీ యొక్క పేరును బట్టి కావచ్చు, పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కావచ్చు, ఒక డైరెక్షన్ అనేటువంటిది సూట్ అవుతుంది. ఆ డైరెక్షన్లోకి ఎప్పుడైతే వెళ్తామో, ఆ ఫ్యాక్టర్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, అక్కడి నుంచి మనకి సక్సెస్ అనేటువంటిది, మనీ అనేటువంటివన్నీ వస్తాయి. సో దాన్ని తెలుసుకోవడమే చాలా కీలకమైనటువంటి విషయం అండి. ఇక రెండవది నాగరాజు గారు, మానస దోష శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. మానస దోష శక్తి అంటే చంద్రుడు అధిపతి అండి. అంటే చాలామంది విపరీతంగా డబ్బున్న వాళ్ళు ఉంటారు, సంపదలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటాయి, కానీ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా ఓవర్ థింకింగ్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఉన్నటువంటి డబ్బును అనుభవించేటువంటి యోగం లేకపోవడం కావచ్చు, ఆర్ లేకపోతే కంప్లీట్లీ మెంటల్లీ చాలా డౌన్లోకి వెళ్ళిపోతారు. సో దీన్నే మానస దోష శక్తి అంటారు. వీళ్ళే కాకుండా వీళ్ళ పక్కన ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందండి. సో చాలామంది అందుకే ఈ చంద్రబలం లేనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా యాంగ్జైటీ, కోపము, విపరీతంగా యాంగర్ ఇష్యూస్ అనేటువంటివి ఉంటాయి. పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి, ఉమెన్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి రావడం, సో తద్వారా మానసికంగా చాలా కృంగిపోవడం, మనోధైర్యాన్ని కోల్పోవడం, ఇవన్నీ కూడా మానస దోష శక్తి నుంచి వచ్చేటువంటిదండి. సో ఇది చంద్రుడి యొక్క బలాన్ని బట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటిది మనం ఈజీగా చెప్పొచ్చు. అండ్ మూడవది మనం చూస్తే నాగరాజు గారు అభిచార శక్తి అండి. అభిచార శక్తి అంటే ప్రధానంగా ఎవరో ప్రయత్నపూర్వకంగా మన మీద చేసేటువంటి ఆచార శక్తులు. ఆచారము అంటే చేయడం అన్నమాట, శక్తి అన్నమాట. సో చాలామంది మాకు ఫలానా బ్లాక్ మ్యాజిక్ జరిగిందండి, ఫలానా ప్రయోగం జరిగింది, దృష్టి ప్రభావం చేత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలా తెలుస్తుంది అంటే చాలామంది విమెన్ బయటికి వెళ్ళేటప్పుడు కానీ, వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి అట్రాక్షన్ వల్ల దృష్టి ద్వేషపూరితమైనటువంటి భావంతో, ఈర్షపూరితమైనటువంటి భావంతో వాళ్ళు చూసినంత మాత్రం చేత మీకు చాలా రకాలుగా మైగ్రేన్స్ వస్తుంటాయి, హెడేక్స్ వస్తుంటాయి. మనం ఆల్రెడీ నరదృష్టి కోసం చెప్పుకున్నామండి, మహానరదృష్టి, ఇలాంటివన్నీ కూడా. సో ఇవన్నీ కూడా అభిచార శక్తుల్లోకి వస్తాయండి. దీనివల్ల ఏంటి అంటే ఎంత స్థాయి సంపన్న కుటుంబంలో ఉన్న వాళ్ళైనా కిందకి పడిపోతారు. అది హెల్త్ విషయంలో, మనీ విషయంలో, అప్పులు ఏదైనా కావచ్చు. అయితే నాగరాజు గారు, నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది అసుర శక్తి అండి. అసుర శక్తి అంటే చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంట్లోనే అది ఉంటుంది, లేదా ఒంట్లో కూడా, శరీరంలో కూడా. రాత్రి పడుకునేటప్పుడు, నేను పడుకున్నప్పుడు నా పేకల మీద ఏదో కూర్చుని నన్ను ఏదో భయపెట్టినట్టుగా, నా మాట రానివ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకు అనిపిస్తోందండి. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది. నాకు అమావాస్యకి, పౌర్ణమికి నాలో తెలియనటువంటి భావాలు రేకెత్తుతున్నాయి. మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను చూసి భయపడుతున్నారు, లేదా ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా అబ్బాయి లేదా అమ్మాయి, సో పలానా వ్యక్తి యొక్క లైఫ్లో అమావాస్యకి, పౌర్ణమికి చాలా డిఫరెన్స్ వస్తుంది, మాకు భయం వేస్తోంది, లేకపోతే బిహేవియర్లో చేంజెస్ అనేటువంటివి వస్తున్నాయి, ఎంత బాగుండేటువంటి జీవితమో ఇప్పుడు ఎలా అయిపోయింది ఏంటి సడన్లీ,
ఇలా ఒక భయం అనేటువంటిది స్టార్ట్ అవుతుందండి. సో ఇది కంప్లీట్లీ సహజం. కానీ ఈ అసుర శక్తి అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ విషయంలో సెన్స్ చేయగలిగే శక్తి ఉందని శాస్త్రం ఎప్పుడో చెప్పిందండి. ఫర్ ఎగ్జాంపుల్ జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, మఖా నక్షత్రం కావచ్చు, లేకపోతే ఆరుద్ర నక్షత్రం కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆశ్లేష నక్షత్రం, సర్పెంట్ ఎనర్జీ, సర్పశక్తి అనేటువంటిది వీళ్ళ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. అది ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తూ మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇలాగా కొన్ని నక్షత్రాలు వాళ్ళకి, కొన్ని రాశుల వాళ్ళకి వాళ్ళ యొక్క బలం పట్టి ఏమీ లేకుండా వాళ్ళు అదే నక్షత్రంలో జన్మించారు కదండి. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కర్మ ఫలితం వలన నేనొక నక్షత్రంలో, మీరొక నక్షత్రంలో జన్మించడం జరిగింది. అలాగనే వాళ్ళ యొక్క నక్షత్రం బట్టి కానీ, రాశి బట్టి కానీ, లగ్నం బట్టి కానీ ఏ శక్తి వల్ల వాళ్ళు బాధపడతారు అనేటువంటిది, జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది శాస్త్రం ఎప్పుడో చెప్పింది నాగరాజు గారు. మీరు చెప్పిన దాని ప్రకారం ధనిష్ట నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఎస్పెషల్లీ విమెన్ కండి, ఈ నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ అనేది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అసలు వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అండ్ ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ధనిష్ట నక్షత్ర జాతకులు తప్పకుండా అండి 1, 2 పాదం మకర రాశిలో సంచారం చేస్తుంటే 3, 4 పాదం అనేటువంటివి కుంభరాశిలో సంచారం జరుగుతుంది నాగరాజు గారు. సో ఇక్కడ ఈ 1, 2 పాదం వాళ్ళకి మానస దోష శక్తి అనేటువంటిది, స్థల దోష శక్తి అనేటువంటిది 2 కూడా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజు గారు వీళ్ళకి ధనిష్ట అంటే అధిపతి కుజుడు, మకర రాశి అంటే అధిపతి శని. జనరల్లీ తగువులు కానీ, గొడవలు కానీ, కలహాలు కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. చాలా ఫైర్ అనమాట, కోపము చాలా ఎక్కువ వీళ్ళకి. అగ్రెసివ్ పర్సన్స్గా ఉంటారు, వైలెంట్ పర్సన్స్ అనేటువంటి కూడా చెప్పుకోవచ్చు. అయితే వెరీ డిసిప్లైన్డ్, వెరీ హార్డ్ వర్కింగ్ ఇవి ఉంటాయి. కానీ లైఫ్లో ఎదగడానికి చాలా కష్టపడతారు. వీళ్ళ పొటెన్షియల్ వీళ్ళకి తెలియడానికే ఒక 30 years అయిపోతాయి 100%. సో ఎందుకంటే శని కుజులు అనేటువంటి గ్రహాలు యొక్క 2 కూడా పాపగ్రహాలండి. కాబట్టి ఖచ్చితంగా ధనిష్ట 1, 2 పాదం వాళ్ళైతే ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. స్థల దోషము, ఆ స్థలము యొక్క మార్పు, ప్లేస్ అనేటువంటిది చేంజ్ జరిగినప్పుడే మీ కష్టం ఏంటో మీకు తెలుస్తుంది, మీరేంటో మీకు తెలుస్తుంది, మీ జీవితంలో ఎదగగలుగుతారు. 100% మీరు ఏదైనా కెరీర్లో ఇబ్బందులు పడుతున్న ప్లేస్ అనేటువంటిది మారిపోండి, 100% కలిసి వస్తుంది. అయితే ఇంకొకటి మానస దోష శక్తి, కోపము అనేటువంటిది తగ్గించుకోండి. ఖచ్చితంగా మీకు శత్రువులు అనేటువంటి వాళ్ళు విపరీతంగా ఉంటారండి. జనరల్లీ మీరు మాట్లాడటమే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. మీ కుటుంబంలోనే శత్రువులు ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు శత్రువులు ఉంటారు, మీ మేనమామ కానీ, మీ ఇలాగ బాగా దగ్గర బంధువులు అనమాట. బంధువర్గము అనేటువంటి శాస్త్రం చెబుతోంది. సో ఖచ్చితంగా వీళ్ళలోనే శత్రువులు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి. అయితే ఈ స్థల దోష శక్తి కానీ, మానస దోష శక్తి కానీ ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తాయో మనం చూస్తే అండి, విదేశాలు కానీ, దూరపు ప్రాంతాలు కానీ వెళ్తే కొంతకాలం తర్వాత వీళ్ళకి చాలా బాగా సక్సెస్ ఉంటుంది. ఎందుకంటే 3rd and 12th లార్డ్ గురుడు, 2 పాపస్థానాలు కాబట్టి కొంతకాలం తర్వాత మీకు సక్సెస్ ఉంటుంది. అది కూడా జాతకంలో గురుబలం పక్కాగా ఖచ్చితంగా ఉండాలి. 4th and 11th లార్డ్ కుజుడు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా బాగా కలిసి వస్తుంది. మీరు ఏం చేస్తున్నా పక్కన ఇది కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీనివల్ల మీకు అధిక లాభాలు అనేటువంటివి కనబడతాయి. 5th and 10th లార్డ్ మీకు శుక్రుడు అవుతారు. శుక్రుడు కాబట్టి కళారంగం వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. ఏదైనా సినిమా రంగంలో మీరు పనిచేయడం కానీ, లేకపోతే కళారంగంలో వర్క్ చేయడం కానీ, క్రియేటివ్ సెక్టార్లో పనిచేయడం కానీ, క్రియేటివ్ సెక్టార్ వైపు అడుగులు వేయడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు అమ్మాయి కనుక సంతానంగా జన్మిస్తే మీరు చాలా అదృష్టవంతులు, చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. 6th and 9th లార్డ్ బుధుడు ఎప్పుడవుతారో మల్టిపుల్ వేస్ ద్వారా డబ్బు సంపాదించేటువంటి యోగం పడుతుంది. ఇది చాలా బాగుంటుంది. సో దీని బలంగా అవ్వాలి అంటే మీ ఎడమ చేయి చిటికిన వేలకి కానీ, కుడి చేయి చిటికిన వేలకి కానీ పచ్చ అనేటువంటి ఉంగరం పెట్టండి. దీనివల్ల ఏంటి అంటే బుధుడి యొక్క స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ స్ట్రెంగ్త్ పెరుగుతుందో వ్యాపారం వైపు అడుగులు వేయడం, 10 రకాలుగా డబ్బు సంపాదించేటువంటి తెలివితేటలు, మైండ్ పవర్ అనేటువంటిది పెరుగుతుంది, మేధాశక్తి అనేటువంటి డెవలప్ అవుతుంది. విద్యలో ఆటంకాలు ఎక్కువ వస్తుంటాయండి జనరల్లీ వీళ్ళకి. సో ఆ ఎడ్యుకేషన్ విషయంలో ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలి అన్నా ఈ ధనిష్ట 1, 2 పాదం వాళ్ళకి పచ్చ ఉంగరం చాలా బాగుంటుంది. అయితే ఇక 3, 4 పాదం వాళ్ళకి మనం చూద్దాం నాగరాజు గారు. 3, 4 పాదం వాళ్ళకి కూడా శని కుజుల యొక్క కాంబినేషనే వర్తిస్తుందండి. సో వీళ్ళకి ఎలా వర్తిస్తుంది, వీళ్ళకు ఉన్నటువంటి ప్రభావాలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో మేజర్లీ మనం చూస్తే 1st and 12th లార్డ్ శని అవ్వడము, ఏదైనా కేసెస్లో ఇరుక్కుంటారు, ఏదైనా కోర్టు సమస్యలు కానీ, పోలీస్ స్టేషన్ ఇబ్బందులు కానీ, లేకపోతే కలహాలు కానీ, తగువులు కానీ. ఎందుకంటే డైరెక్ట్లీ 12th లార్డ్ శని, చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళ మీద ఆ మచ్చ ఉంటుంది, ఆ కేసు ఉందని, ఇది ఉందని, ఆ లీగల్ లిటిగేషన్స్లో వాళ్ళు ఉన్నారని, ఇలాంటి మచ్చ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 2nd and 11th లార్డ్ వీళ్ళకి గురుడు అవుతారండి. విద్యా విషయంలో మంచి గొప్ప రాణింపు అనేటువంటిది కనబడుతుంది. 3rd and 10th లార్డ్
కుజుడు అవ్వడము. దీనివల్ల ఏంటి అంటే ఏదైనా ఇలా పోలీస్ సెక్టార్లో కానీ లేకపోతే ఎలక్ట్రీషియన్స్గా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్గా, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన విషయాల్లో బాగా సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బలంగా ట్రై చేసినట్లయితే గవర్నమెంట్ జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. 4th and 9th లార్డ్ శుక్రుడు. మీకు వివాహం జరిగిన తర్వాత మీ వివాహము అనేటువంటిది మీ జీవితంలో మేజర్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఖచ్చితంగా మీ జీవితంలో ఒక స్త్రీ, ఒక ఉమెన్ ఉంటారు, వాళ్ళే మిమ్మల్ని కాపాడుతుంటారు. అది మీకు తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సో 5th and 8th లార్డ్ అయినటువంటి బుధుడు కాబట్టి సంతానము కలిగిన తర్వాత కూడా అనేక రకాల మార్పులు చాలా బాగుంటాయి. మీరు కూడా చాలా కోపం తగ్గించుకోవాలి. షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చే స్పౌస్, భార్య లేదా భర్త డామినెంట్ ఇష్యూస్ అనేటువంటి ఎక్కువ ఉంటాయి. వాళ్ళు మీ మీద ఆధిక్యత ప్రదర్శించడం కానీ, మీ మీద పెత్తనం చెలాయించడం కానీ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా మెరిటల్ లైఫ్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిస్అండర్స్టాండింగ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఓవరాల్గా అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా వీళ్ళకు ఉన్నటువంటి స్థలదోష, మానస దోష శక్తుల వల్ల వీళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని మనం చూస్తే నాగరాజు గారు 1, 2 పాదం వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుందండి. ఎక్స్ట్రాడినరీ గురుబలం పెరిగింది. అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతోంది. కానీ శని, రాహులు అనేటువంటి గ్రహాలు 1, 2 పాదం వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాయి. దీనివల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. ఎడ్యుకేషన్లో ఆటంకాలు చాలా ఎక్కువ వస్తాయి. దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. దక్షిణామూర్తి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. చాలా బాగా కలిసి వస్తుంది. అయితే 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే కనుక మీకు నవంబర్ 17 దగ్గర నుంచి చాలా బాగుంటుంది. అప్పటి వరకు ఓపిక పట్టండి. మిగతా పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. అప్పటి వరకు జీతం తగ్గే అవకాశములు కానీ, జాబులోంచి బయటకు వచ్చే అవకాశములు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కోపము కానీ, ఎవ్రీథింగ్ అన్నీ కూడా 7th కేతు, వ్యాపారంలో నష్టాలు కానీ కనబడుతూ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. నవంబర్ 17 దగ్గర నుంచి జనవరి 17 దాకా మీకు చాలా బాగుంటుంది. సో గురుబలం లేదు కాబట్టి గురువారం నాడు పసుపు రంగు వస్త్రంలో శనగలు కేజింపావు వేసి మూటగట్టి దానంగా ఇచ్చినట్లయితే గురుబలం పెరుగుతూ ఉంటుంది. శివ ఆరాధన ఎక్కువగా చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. అయితే చాలామందికి ఏంటంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, దాంతోపాటు వివాహాదికి సంబంధించినటువంటి విషయాల్లో పర్సనల్ కెరీర్, పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో వేదిక ఆస్ట్రాలజీ త్రూ తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ మనం చెప్పుకునేటువంటి ప్రతి విషయము కూడా గోచారానికి సంబంధించిందండి. మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మానుసారేణ బుద్ధి, అంటే మీ కర్మని ఆధారంగా చేసుకుని మీ బుద్ధి ప్రచోదనం అవ్వడం వల్ల మీరు ఆ కష్టాలు కానీ, కన్ఫ్యూజన్స్ కానీ, డైలమాలో కానీ ఉంటారు. సో అలా ఎవరికైనా ఆ డౌట్స్ కానీ ఏమున్నా సరే క్లియర్ డీటెయిల్డ్గా చూసుకోవడానికి ఖచ్చితంగా ఒక ఫ్రెండ్లా కావచ్చు, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఒక మంచి సజెషన్స్ ఇస్తూ తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటాను. సో మీ కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నా సరే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ పర్సనల్ చార్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు, అంటే మీ జాతకరీత్యా ఏదైనా కెరీర్లో ముందే ఏదైనా మంచి స్టెప్ వేసుకుంటున్నాము అనుకునేటువంటి, అంటే వేసుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, అండ్ పర్సనల్ చార్ట్ త్రూ మీ కెరీర్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. డెఫినెట్గా వాటి మీద కూడా మేము వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.